వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏంటో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అది నిజమని అనుకోవాలా లేదు మా పద్ధతి ఇంతే అని వాళ్ళు చెప్తున్నారా తెలియట్లేదు. ఇప్పటి వరకు అటువంటి వ్యాఖ్యానం చేయనటువంటి వాళ్ళు కూడా చేస్తూ ఉంటే ఇదే అనిపిస్తోంది. భారతదేశం అంటే కాంగ్రెస్ పార్టీ అని ఒకప్పుడు అనేవాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కొత్త భాష్యమా లేదు నిజమైనటువంటి దాన్ని చెప్తున్నారా అనేది నాకు కూడా సందిగ్ధతే. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింలు, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ, ఇది భారతదేశ వ్యాప్తంగా ఆయన కూడా అన్నటువంటి వ్యాఖ్య జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో. మరి దానికి సంబంధించినటువంటి విషయం మీద ఆర్ఎల్స్ ఇంకో దాని మీద తెలియదు కానీ సీనియర్ రాజకీయ నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇదే వ్యాఖ్యానం చేశారు. ఏంటంటే ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింలు, ముస్లింల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఆయన మాత్రమే కాదు, ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ నేతలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇవన్నీ నేను వినాల్సి వస్తుంది, ఇవన్నీ ఇక్కడ నేను వినాల్సి వస్తుంది అనమాట. సో దాంతో అనిపించింది అంటే కాంగ్రెస్ పార్టీకి మిగతా వాళ్ళు అక్కర్లేదు, కేవలం ముస్లింలు చాలు. హిందువులు, సిక్కులు, తర్వాత మిగతా వాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి 100 కోట్ల జనాభా, 100-110 కోట్ల మంది హిందూ జనాభా కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. ఏ రాష్ట్రం అయినా సరే, దేశవ్యాప్తంగా అయినా సరే వాళ్ళకి కావాల్సింది కేవలం 35 కోట్లు 25 కోట్లు. ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి లెక్కలు మనకు తెలియదు, ఒక 25 కోట్లు అనుకుంటా. అక్బరుద్దీన్ అన్నారుగా మేము ఉన్నది 25 కోట్లని, సరే ఓ 30 కోట్లు అనుకుందాం. 30 కోట్ల మంది వాళ్ళకి ఓట్లు వేస్తే దేశవ్యాప్తంగా వాళ్ళు గెలిచిపోతారు, వాళ్ళకి ముస్లింలు తప్పితే ఏం అవసరం లేదు, అంతేనా? అంటే ఇంక మిగతా వాళ్ళతో కాంగ్రెస్ పార్టీకి పని లేదు. ఇదే సిద్ధాంతం కనుక వాస్తవం, ఇదే మాది అని మొత్తం అందరూ ఒక మాట చెప్పేస్తే సరిపోతుంది. ఎందుకంటే మీ అందరికీ పాకిస్తాన్ వీసాలో లేదంటే ప్రత్యేకంగా ముస్లిం దేశాలు అనేవి ఉన్నాయి కదా, వాటికి వీసాలు ఇచ్చి మిమ్మల్ని అక్కడికి పంపించేస్తే సరిపోతుంది. ఎందుకంటే భారతదేశం ఇది ఈ మధ్య అనిపిస్తోంది ఇది లౌకికం ఓకే, సెక్యులర్ దేశం అనడానికి వీల్లేదేమో అనిపిస్తోంది జరుగుతున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు అందరికీ ఉన్నాయి, కానీ ప్రత్యేక హక్కులు ఎందుకని చెప్పి ఇప్పటిదాకా చేసినామంటే ఇగో ఈ దిక్కుమాలిన రాజకీయాల వల్ల. సో ఈ రాజకీయాలను ఒకసారి పక్కన పెట్టేసి మా పార్టీ పద్ధతి ఇదే మాకు కావాల్సింది అని అంటే, ఎందుకంటే పూర్తి హిందుత్వ పార్టీ అన్న ముద్రపడినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు కూడా మేము భారతీయుల కోసం ఉన్నాము, హిందువుల కోసం మాత్రమే కాదు, కానీ హిందువులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్తూనే ముస్లింలకు సంబంధించినటువంటి హక్కులు వాళ్ళని కాపాడాలి, వాళ్ళలో కూడా ఇదిగో ఈ రకమైనటువంటి అసమానతలు ఉన్నాయి, వీటిని తొలగించాలని చెప్పి వాళ్ళు కూడా పోరాడుతున్నారు. సరే బయట జరిగి చిన్న చిత్తగా గొడవలు ఎలాగో అవి ఎప్పుడు ఉండేవి, రావణ కష్టం కదా మంది, అవి నడుస్తూనే ఉంటాయి. కానీ ఒక సిద్ధాంతపరంగా చెప్పుకోవడం అంటే కేవలం మేము కాంగ్రెస్ పార్టీ అనేది ముస్లింల మీద మాత్రమే ఆధారపడి ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింలు, కాంగ్రెస్ పార్టీ ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ, ఇది అన్నప్పుడు ఇక మిగతా వాళ్ళ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అవసరమే లేదు అని స్పష్టంగా వాళ్లే చెబుతున్నట్టు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా. ముఖ్యమంత్రి కానీ మంత్రి గారు కానీ చాలా సీనియర్ రాజకీయ నాయకులు, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు, తెలిసి కూడా ఇటువంటి మాటలు మాట్లాడడం అంటే ఏమనుకోవాలంటే జూబ్లీ హిల్స్లో 1,00,000 మంది ముస్లింలు ఉన్నారు అనేది ఒక అధికారిక అంచనా. ఆ 1,00,000 మంది ఓట్ల కోసం మిగతా 3 లక్షలు 4 లక్షల ఓట్లు కూడా పోగొట్టేసుకుంటారా? ఈ 1,00,000 మంది ఓట్లేస్తే చాలు, నాకు మెజారిటీ ఎంత మహా అయితే ఇంతే కదా వచ్చేది, 1,00,000 మంది నాకు వేసేసేయండి, మిగతా వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు, అంతే కదా. అంటే రాజకీయ నాయకులకు కూడా ఒక పంధా అలవాడిపోయింది. ఎంతమంది ఓటర్లు ఉన్నారు జూబ్లీ హిల్స్ మొత్తంలో? జూబ్లీ హిల్స్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారని చూస్తే 2008లో ఏర్పడినటువంటి ఈ కాన్స్టిట్యుయెన్సీలో 2009లో మొదటి ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, విష్ణువర్ధన్ రెడ్డి గారు గెలిచారు, పీజీఆర్ గారి తనయుడు. దాని తర్వాత వరుసగా 3 సార్లు రాష్ట్ర విభజన జరిగింది, అప్పటి నుంచి మాగంటి గోపీనాథ్ గారు గెలుస్తూ వచ్చారు. గెలిచిన దాంట్లో మొత్తం ఉన్నటువంటి ఓట్లు ఇప్పటి వరకు ఉన్నటువంటిది 3,90,877. రిజర్వేషన్లో ఉందా? ఇది ఏమన్నా మైనారిటీ కాన్స్టిట్యుయెన్సీనా, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీనా? కాదు, రిజర్వ్డ్ కాదు, జనరల్ కేటగిరీయే. మొత్తం 3,90,877 అంటే ఓకే 4 లక్షలు వేసుకుందాం. ఇప్పటికి 4,15,000 ఓటర్లు ఇప్పటిదాకా ఉన్నారనుకుందాం. అందులో అనధికారంగానే అధికారంగానే 1,00,000 మంది ఓటర్లు ముస్లిం మైనారిటీలు ఉన్నారు. అంటే మెజారిటీ ఉన్నటువంటిది మిగతా వాళ్ళే మొత్తం అంతా. ఇంకొక 3 లక్షల మంది దాకా వాళ్ళు ఉన్నారు 4 లక్షల్లో. సో ఈ 3 లక్షల ఓట్లు అవసరం లేదు ఎవరికి, అంటే ఎవరికి అని కాదు, మెయిన్గా కాంగ్రెస్ పార్టీకి ఈ 3 లక్షల ఓట్లు అవసరం లేదు, వీళ్ళెవరూ ఓట్లు వేయక్కర్లేదు.
2009 ఉప ఎన్నికలకు సంబంధించి చూసినప్పుడు ఓట్ షేర్ ఎలా వచ్చింది, ఎలా ఉంది అంటే 2023 తీసుకుందాం. మొత్తంగా టర్నౌట్ 1,83,337 ఓట్లే అయ్యాయట. దాంట్లో అజరుద్దీన్కి 64,212 ఓట్లు వచ్చాయి, దీపక్ రెడ్డికి బీజేపీ నుంచి 25,566, మాగంటి గోపీనాథ్ గారికి 80,000. అంటే ఓవరాల్గా ఎలా చూసుకున్నప్పటికీ కూడా 2 లక్షల ఓట్లే పోలయ్యాయి. బట్ ఓట్లు ఉన్నటువంటివి యాజ్ పర్ డీటెయిల్స్ ప్రకారం టోటల్ ఎలక్టర్స్ ఉన్నటువంటిది 4 లక్షల మంది ఉన్నారు. అంటే 2 లక్షల మంది ఓట్లు వేశారా, వెయ్యలేదా, ఏమయ్యింది? ఇది 2023లో జరిగినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి అప్డేట్. మరి ఇలా ఉన్నప్పుడు ఈవెన్ అంతకుముందు కూడా టర్నౌట్ ఎలా ఉంది అంటే ఓట్లు వేయడం మానేశారు. జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేయట్లేదు. అది ముస్లింలు వేయట్లేదా, మిగతా వాళ్ళు వేయట్లేదా తెలియదు. ఓవరాల్గా 4 లక్షల ఓట్లు ఉంటే అందులో వేసేటువంటి ఓట్లు ఇవి. దీనికి 1,00,000 మంది మెజారిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, ముస్లింలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముస్లింలది, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ. ఏం సమాధానం చెప్తారు దీనికి? సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ 4 లక్షల ఓట్లలో 1,00,000 నిజంగానే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వేసేశారు అనుకున్నా, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంది కాబట్టి అని వ్యతిరేకతతో 3 లక్షల మంది వేరే వాళ్ళకి వేస్తే పరిస్థితి ఏంటి నిజంగానే బయటకు వచ్చి? సో ఓవరాల్గా సమాజం అనేటువంటి కాన్సెప్ట్కి దూరంగా జరుగుతుందా కాంగ్రెస్ వాళ్ళు? దీనికి సంబంధించి ఎప్పుడూ లేనటువంటిది తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇటువంటి వ్యాఖ్యానం చేయడం చాలా స్ట్రేంజ్ అసలు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.